అది సార్ వారు మేల్కొన్నాడు. ఇక టపాకాయల దుకాణాల లైసెన్స్లో గోల్మాల్. 100 దుకాణాల పైన ఏర్పడితే 37 నుంచి ఆదాయం. జిహెచ్ఎంసి ఆదాయానికి గండి. కుత్బులాపూర్ సర్కిల్లో సిబ్బంది లీలలు అంటూ కూడా ఒక వార్త వేయడం జరిగింది. సెకండ్ పేజ్లో ఆ వార్తను ఒకసారి చదివినాక సెకండ్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్కి మళ్ళీ వద్దాం. ఇక టపాకాయల దుకాణం లైసెన్స్లో గోల్మాల్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుత్బులాపూర్ సర్కిల్ సిబ్బంది అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దివాళీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణం లైసెన్స్లను తన చేతి వాటా ప్రదర్శించారు. ప్రతిసారి 100కు పైగా దుకాణాలు ఏర్పడతాయి, కానీ సిబ్బంది 37 దుకాణాలు ఆదాయమే చూపించారు. అనధికారంగా దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైల్ షాపులకు 11,000, హెల్త్ సేల్ హోల్సేల్ షాపులకు 66,000 ఫీజును జిహెచ్ఎంసీ అధికారులు ఖరారు చేశారు. ఈ లెక్కన స్థానిక సిబ్బంది పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆధారం అవుతుంది. ఆ ఇద్దరు వసూలు రాజ్యాలు కుత్బులాపూర్ సర్కిల్ అధికారులు డబ్బులు వసూళ్లకు ప్రతిసారి ఇద్దరు ఎస్ఎఫ్ఏలు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరి పని వసూలు చేసి అధికారులకు వాటా ఇవ్వడమే. కార్పొరేషన్ సిబ్బంది ఉండగా అవుట్సోర్సింగ్ ఎస్ఎఫ్ఏలకు బాధ్యతలు అప్పగించారని టపాకాయల దుకాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి మిత్రులారా. అయితే ఇప్పటికే మనము దీక్షిత దినపత్రిక 2-3 సార్లు ప్రచురించడం జరిగింది. ఇప్పటికి కూడా అధికారుల చలనం రాని పరిస్థితి, జిహెచ్ఎంసీ అధికారులకు చలనం రాని పరిస్థితి, దీనిపై ఫోకస్ చేయని పరిస్థితి. భారీ జిహెచ్ఎంసీకి సంబంధించి భారీగా గండి కొట్టినట్టు తెలుస్తూ ఉంది. సో ఇదన్నీ ఒకటే అనే కాదు, వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ సంబంధించి కూడా గండి కొట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ సమగ్ర విచారణ జరిపి వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఒక నిజంగానే అవకతవకలు జరిగితే వీళ్ళపై చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మాత్రం మొన్న మేము అధికారులతో మాట్లాడినప్పుడు కూడా కమిషనర్ ఏం చెప్తున్నారంటే, మేము అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఎక్కడ కూడా కేటాయించలేదు. ఒక్క 15 రోజులు మాత్రమే దివాళీకి అంటూ 5 మందికి చేశాం, కానీ ఎక్కడ కూడా వసూళ్లకు తావి ఇవ్వట్లేదు అవుట్సోర్సింగ్ అని. కానీ వీళ్ళు చేసేది మాత్రం మొత్తం కూడా ట్రేడ్ లైసెన్స్ అంతా కూడా మాకు టార్గెట్ ఉంది, మాకు టార్గెట్ ఇస్తున్నారంటూ కూడా వ్యాపోతున్నారు. సో ఇప్పటికైనా చూడాలి, కుత్బులాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో అవకతవకల్ని బయట తీసి ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తారని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.